ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అని ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనొకనాడు దూరగ్రామం పోతుండగా దారిలో కోటయ్య అనే గ్రామస్థుడు ఎదురుపడి, శెట్టిగారు, ఇల్లంతా కూలిపోయింది. తొలకరిలోపుగా బాగు చేయించుకోకపోతే నా కుటుంబం ఏ చెట్టు కిందనైనా నిలబడాల్సిందే. 200 రూపాయలు ఇప్పించరా? ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. నారాయణ శెట్టి మెత్తని మనిషి. కోటయ్య మాట తీసేయలేక దగ్గర ఉన్న సొమ్ముల నుంచి 200 తీసి ఇచ్చాడు. కోటయ్య పంటను అమ్మేసినా అనుకున్న ప్రకారం ఆ బాకీ తీర్చలేదు. ఇంకో పంట కూడా వచ్చేసింది. అయినా అప్పు తీరుద్దామని అస్సలు అనుకోలేదు. ఒకనాడు కోటయ్య దగ్గరికి నారాయణ శెట్టి వెళ్లి, ఏం కోటయ్య, ఆ బాకీ చెల్లు వేయకనే పోతివి? ఏడాది వెళ్లి 2వ ఏడు కూడా వచ్చేసింది కదా, ఆ 200 ఎప్పుడు ఇస్తావు అన్నాడు. బాకీ ఏమిటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా. ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ ఏడు వేసవిలో 200 పుచ్చుకుంటివే, జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావేం అన్నాడు శెట్టి. నేనొకవేళ మరచిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా, అది పంపించండి చాలు, తప్పకుండా చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య. ఇవాళో రేపో చెల్లు వేస్తావు గదా, అంత మాత్రానికి పత్రం ఎందుకని నేనప్పుడు నీతో రాయించలేదు అన్నాడు శెట్టి గాబరా పడుతూ. ఇది చాలా బాగుందండయ్యా, మీరెంత సంపన్నులైతే మాత్రం నాకు లేని బాకీలు అంటగడతారా అని కోటయ్య గట్టి గొంతుతో మాట్లాడాడు. నలుగురూ పోగయ్యారు. ఏమిటంటే ఏమిటని శెట్టిని కోటయ్యను అడిగారు. శెట్టి జరిగిన సంగతి జరిగినట్లుగా చెప్పాడు. అన్నీ అబద్ధాలన్నాడు కోటయ్య. ఇదేదో మునసబుగారు తేల్చాల్సిందే, అక్కడికే పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు. మునసబుగారితో కూడా ఉన్నమాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య ముందు నడిచాడు. మునసబు చాలా తెలివిగలవాడు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలడు. ఆయన శెట్టి చెప్పిందంతా విన్నాడు. కోటయ్య చెప్పినది విన్నాడు. నేనేం బిచ్చగడ్నా, 200 అప్పు చేయవలసిన కర్మ నాకేం? నా పొలంలో వచ్చే గింజలమ్ముకుని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే. శెట్టిగారు నిజంగా నాకు అప్పే ఇస్తే 2 ఏళ్లు పత్రం సాక్ష్యం లేకుండా ఊరుకుంటారా అన్నాడు కోటయ్య. మునసబు శెట్టికేసి తిరిగి, ఏమండి, మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడిచ్చారు? డబ్బు ఇస్తుండగా ఎవరూ చూడలేదా అని అడిగాడు. అక్కడ ఎవరున్నారు బాబూ, ఒక మర్రి చెట్టు కింద కూర్చుని డబ్బు తీసి ఇచ్చాను అన్నాడు శెట్టి. ఇకనేం, ఆ మర్రి చెట్టును సాక్ష్యం చేసుకుందాం. మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పిరండి అన్నాడు మునసబు శెట్టితో. అప్పుడు శెట్టి, మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెబుతుందా అన్నాడు సంకోచంగా. నేను రమ్మంటే రాకేం చేస్తుంది? వెళ్ళి త్వరగా నేను రమ్మన్నాను అని చెప్పి నీ దారిన నువ్వొచ్చేయ్, మేమంతా నీకోసం ఇక్కడే వేచి ఉంటాం అన్నాడు మునసబు. అక్కడ చేరిన వారంతా మునసబు మాటలకు తెల్లబోయారు. ఇక కోటయ్య ఆనందానికి అంతే లేదు. మునసబుకు పూర్తిగా మతిపోయిందని, తన బాకీ రుజువు కావడం ఇక కల్లా అని అతను లోలోపల సంతోషించసాగాడు. కొద్దిసేపు గడపనిచ్చి మునసబు మాట్లాడుతూ, ఏం కోటయ్య, శెట్టి ఈ పాటికి అక్కడికి చేరుకుంటాడంటవా అని అడిగాడు. అబ్బే, అప్పుడే చేరలేడండి, అది కోసున్నర దూరంలో ఉంది. అదీగాక వాన కురిసింది కదా, ఆ చెరువుగట్టు దారి బురద. అయినా అక్కడ ఉండే మర్రి చెట్లలో అసలు దాన్ని పోల్చడమే ఎంతో కష్టమవుతుంది అన్నాడు కోటయ్య. మునసబు చేతికర్రతో కోటయ్య వీపు మీద టపీమని బాది, దొంగ వెధవ, శెట్టి నీకు ఏ చెట్టు కింద డబ్బిచ్చాడో కూడా తెలుసునన్నమాట అన్నాడు. మునసబు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు. కోటయ్య బాకీ ఒప్పుకుని శెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించుకున్నాడు. సొమ్ము పోగా కోటయ్యకు ఊళ్ళో తలెత్తుకు తిరగడానికి లేకుండా పోయింది. అయ్యో పాపమని అప్పు ఇస్తే ఇబ్బంది పాలయ్యాడు నారాయణ శెట్టి. అవసరంలో ఆదుకున్నాడన్న కృతజ్ఞత లేకుండా సహాయం చేసిన వాడినే మోసగించాలని చూశాడు కోటయ్య. కాని చివరికి నారాయణ శెట్టి మంచితనం గెలిచింది. కోటయ్య మోసం బయటపడింది. మునసబు తెలివిగా ఆలోచించబట్టే ఇది సాధ్యపడింది. మర్రి చెట్టు సాక్ష్యం చెప్పడమేంటని పిచ్చి మునసబు అనుకున్న కోటయ్య మునసబు యుక్తికి బోల్తా పడ్డాడు. అందుకే ఏదైనా అపాయం ఎదురైనప్పుడు ఉపాయంగా ఎదుర్కోవాలంటారు. సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఏ సమస్య నుంచైనా ఇట్టే బయటపడవచ్చు.